భద్రాచలం తెలంగాణలో ఒక ప్రసిద్ధ ఆలయం. సో, ప్రస్తుతానికి భద్రాచలానికి రైలు ద్వారా డైరెక్ట్‌గా ఆ టౌన్‌కి చేరుకునేందుకు అవకాశం లేదు. ఇప్పటివరకైతే భద్రాచలం రోడ్ అనే రైల్వే స్టేషన్ కొత్తగూడెం అనే టౌన్‌లో ఉంది. సో, కొత్తగూడెం వరకు బై ట్రైన్ వెళ్ళి అక్కడి నుంచి బై రోడ్ 40 కిలోమీటర్లు వెళ్తే భద్రాచలాన్ని చేరుకోవచ్చు. సో, ఈ ఇబ్బందిని గమనించి అలాగే టెంపుల్‌కున్న విశిష్టతని దృష్టిలో పెట్టుకొని ఒక కొత్త రైల్వే లైన్ అక్కడ రాబోతా ఉంది. దీని పేరే పాండురంగపురం టు మల్కాన్గిరి న్యూ రైల్వే లైన్. పాండురంగపురం అనేది ఒక చిన్న వేసైడ్ స్టేషన్ పాల్వంచ పక్కన ఉంటుంది. అంటే కొత్తగూడెం నుంచి మనుగూరు వెళ్ళే రైల్వే లైన్‌లో ఒక చిన్న స్టేషన్ పాండురంగపురం. సో, అక్కడి నుంచి ఈ ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అయ్యి భద్రాచలం టెంపుల్‌ని కనెక్ట్ చేస్తూ ఫర్దర్‌గా ఆంధ్రప్రదేశ్ అలాగే ఛత్తీస్‌గఢ్‌లో కొంత భాగం ప్రయాణించి దాదాపు 90% మిగిలిన 90% ఒరిస్సాలోను జర్నీ చేసి మల్కాన్గిరి చేరుకుంటుంది. సో, ఓవరాల్‌గా 90% ప్రాజెక్ట్ లెంగ్త్ వచ్చేసి ఒరిస్సాలో ఉండబోతా ఉన్నారు. సో, ఈ ప్రాజెక్ట్ దాదాపు 4,000 కోట్ల బడ్జెట్‌తో గత సంవత్సరమే శాంక్షన్ అయింది. దీనికి సంబంధించిన ఇనిషియల్ పనులు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన పనులు చురుకుగా సాగుతా ఉన్నాయి. ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి టెండరింగ్ సంబంధించి ప్రక్రియ సాగుతా ఉంది. సో, రాబోయే 4-5 సంవత్సరాల కాల వ్యవధిలో భద్రాచలం టెంపుల్ టౌన్‌కి డైరెక్ట్‌గా రైల్వే లైన్ రాబోతా ఉంది. అక్కడ స్టేషన్ కూడా కట్టబోతా ఉన్నారు. సో, పాండురంగపురం నుంచి టేక్ ఆఫ్ అయ్యి అలాగే గోదావరి నదిని దాటుకుంటూ ఒక బ్రిడ్జ్ వస్తుంది. సో, బ్రిడ్జ్ దాటిన తర్వాత భద్రాచలం టెంపుల్‌కి కనెక్టివిటీ రాబోతా ఉంది. సో, ఇలా డైరెక్ట్‌గా తెలంగాణలో ఏ ప్రాంతం నుంచైనా అలాగే ఆల్ ఓవర్ ఇండియా నుంచి కూడా ఎక్కడి నుంచైనా కూడా డైరెక్ట్‌గా భద్రాచలం టెంపుల్‌కి రైల్వే ద్వారా చేరుకునేందుకు అవకాశం రాబోతుంది.